ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిని అరెస్టు చేస్తే కేసీఆర్ను కట్టడి చేసినట్లు కాదని, కేసీఆర్ సైన్యాన్ని కేసీఆర్ను కట్టడి చేయడం ఎవరి తరం కాదన్నారు. కేసులకు భయపడం ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటామన్నారు. నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం తిని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లను కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఏం తప్పు చేశారు సురేందర్ గారు? గ్రామ సభల్లో మీ వైఫల్యాల్ని ప్రశ్నించినారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు రావాల్సిందే. రాకుండా మీకు చేతగాక, ప్రభుత్వం నడపడం చేతగాక, ప్రజల దగ్గరికి పథకాలు ఇవ్వడం చేతగాక మరి మీ వైఫల్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని, కప్పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యపడదు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్